నమస్కారం. మేమందరం జెడ్పీహెచ్ఎస్ మెంచర్ల 9వ తరగతి విద్యార్థులు. నమస్కారం. నేను కొన్ని రోజుల క్రితం మా తాతయ్య గారి ఊరు వెళ్ళినప్పుడు మా తాతయ్య గారి ఊరిలో పనిచేసిన కూలి పని వాళ్ళందరూ మెడనొప్పి తలనొప్పికి బాధపడడం జరుగుతుంది. నేను ఇది గమనించి వీళ్ళ కూలి పని వాళ్ళకి ఏదైనా పరిష్కారం ఆలోచించాలని నేను వచ్చి మా స్కూల్లోని మా మిత్రులతోని మాకు ఈఎండిపి చెప్పినటువంటి సుబ్రహ్మణ్య సార్తోని చర్చించాను. ఇది మేము చర్చించినప్పుడు ఒకటే ఆలోచించాం, కూలి పని వాళ్ళు నొప్పులకు బాధపడుతున్నారు కాబట్టి ఆ నొప్పులు లేకుండా వాళ్ళు సులువుగా మోసేటట్టు చేద్దామని మేము ఆలోచించిన పరిష్కారం ఏంటంటే ఈ బ్రిక్ లిఫ్టర్. ఈ బ్రిక్ లిఫ్ట్ అనేది మేము ఎలా తయారు చేసామంటే మా స్కూల్ దగ్గర కడుతున్న ల్యాబ్ దగ్గర వాడి పారేసిన ఎల్ టైప్ టీ టైప్ క్లాంప్స్ ఇంకా బ్రిక్స్ స్పాంజెస్ అక్కడే వాడి పారేసిన కటింగ్ ప్లేయర్ ఐరన్ ముక్కల్ని వీటన్నింటినీ సేకరించి ఈ బ్రిక్ లిఫ్టర్స్ అనేవి తయారు చేసాం. ఈ బ్రిక్ లిఫ్టర్ ఎలా ఉపయోగపడుతుందంటే ఈ బ్రిక్ లిఫ్టర్ ద్వారా ఏంటంటే వాళ్ళకి ఎటువంటి మెడనొప్పులు తలనొప్పులు ఎటువంటివి రావు. ఈ బ్రిక్ లిఫ్టర్ ద్వారా పైన గమ్మలమైన ఇటుకలు ఇంకా వెనకాతలు కూడా కొన్ని ఇటుకలు అనేవి మోసుకొని వెళ్ళొచ్చు. అంతేకాకుండా వాడి పారేసిన బ్రిక్ లిఫ్టర్స్ తోని ఈ బ్రిక్ లిఫ్టర్ అనేది తయారు చేసింది. ఇంకొక మోడల్ కూడా ఉంది దీనికి. అది ఏంటంటే ఇలా కూడా సులువుగా ఇటుకలు అనేవి మోసుకొని వెళ్ళొచ్చు. సో దీని ద్వారా మేము కూలి పని వాళ్ళకి ఏంటి పరిష్కరించామంటే ఈ బ్రిక్ లిఫ్టర్స్ వాడితే కూలి పని వాళ్ళకి ఎటువంటి నొప్పులు మెడనొప్పులు అంటూ ఎటువంటి నొప్పులు అనేవి రావు. ఇది కానీ ప్రభుత్వం కూలి పని వాళ్ళకి సేకరిస్తే వాళ్ళు చాలా చక్కగా పనులు అనేవి చేసుకుంటారు.